హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో దివాళీ స్పెషల్ స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను. చాలా సింపుల్గా స్వీట్ షాప్లోకి వెళ్ళి చూసినప్పుడు మనం ఇలా అట్రాక్టివ్గా రెడీ చేసి పెడతారు కదా, అదే విధంగా మనం ఇంట్లో కూడా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా చాలా సింపుల్. ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ముందుగా మనం మిల్క్ పౌడర్ తీసుకోవాలి. రెసిపీ కోసం మిల్క్ పౌడర్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు షుగరు, ఎలాచీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దీంట్లోనే మనం ఈ మిక్సీ జార్లోనే మనం కొబ్బరి పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కొబ్బరి పొడి తీసుకొని ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేను. దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లో మనం మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ మూడు కలిసే విధంగా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు వేసుకొని దీన్ని ముద్దలాగా తయారు చేసుకోవాలి. పాలు అనేది ఎక్కువ పోసేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో షుగర్ పౌడర్ కూడా ఉంది కాబట్టి తొందరగా లూజ్ అయిపోతుంది పిండి అనేది. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం ఇలా ముద్దలాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుంటే కొద్దిసేపటికి అది కొంచెం గట్టి పడుతుంది. ఎందుకంటే కొబ్బరి అదంతా ఉంటుంది కాబట్టి పీల్చుకుంటుంది అనమాట. ఇగో ఈ విధంగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ గ్రైండ్ చేసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, పిస్తా, బాదం, వాల్నట్స్, కాజు తీసుకున్నాను. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి బరకగా. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ముద్ద అనేది కొంచెం గట్టిపడింది, చూసారు కదా. ఈ విధంగా గట్టిపడిన ముద్దను తీసుకొని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఇలాగా ఫ్లాట్గా చేసుకొని పెట్టుకోవాలన్నీ. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైతే ఉందో అది పౌడర్ని మనం డైరెక్ట్గా పెడితే పడిపోతుంది కింద అనేది, మనకి అది స్టఫింగ్ అనేది ఉండదు, రాలిపోతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో కొంచెం మనం మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకొని గట్టిగా ఇలా కలుపుకున్న తర్వాత వీటిలో ఇలా స్టఫ్ చేసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఆ స్టఫింగ్ అనేది కింద పడకుండా పిండిలాగా పౌడర్ లాగా రాలిపోకుండా ఉంటుందన్నమాట. అందుకే నేను మనం ఏదైతే మిల్క్ పౌడర్ కలుపుకున్నామో అది కొంచెం పెట్టేసాను దాంట్లో కలిపేసి. ఇప్పుడైతే వీటిలో మనం ఇలాగ చిన్న గుంటలాగా చేసి ఏదైతే మనకి ముందుగానే నానబెట్టుకున్న సాఫ్రాన్ ఉందో దాన్ని ఇలాగా మధ్య మధ్యలో పెడితే అట్రాక్టివ్గా ఉంటాయి, చక్కగా చాలా చూడడానికి కూడా అందంగా ఉంటాయి. ఈ దీపావళికి ఈ విధంగా మీ ఇంట్లో కూడా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.